జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలొచ్చి ఓట్లు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీలోని ఓటర్లలో ఉత్సాహం కనిపించట్లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. బస్తీ వాసులు ఓటేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, క్లాస్ ఏరియాస్ లో ఓటేసేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. వృద్ధులు ఓటేస్తున్నారు, కానీ యువత మాత్రం రావటం లేదు. వీల్ చైర్ లో వచ్చి దివ్యాంగులు సైతం ఓటేస్తున్నారు. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నోళ్లు ఓటేయాలంటే బద్దకిస్తున్నారు. ఇకనైనా బద్దకాన్ని వీడి బాధ్యతగా ప్రవర్తించండి. చెప్పండి. చెప్పండి. Generally, police will make all arrangements properly. As a voter, all arrangements are made. I am happy and seeing all people cooperating and everything. Generally, police will make all arrangements properly. As a voter, all. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీలోని ఓటర్స్ లో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. బస్తీవాసులు ఓటేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, క్లాస్ ఏరియాల్లో ఓటేసేందుకు ఎవరూ రావడం లేదు. వృద్ధులు ఓటేస్తున్నారు, కానీ యువత రావటం లేదు. వీల్ చైర్ లో వచ్చి మరీ దివ్యాంగులు సైతం ఓటేస్తున్నారు. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నోళ్ళు ఓటేయాలంటే బద్దకిస్తున్నారు. ఇకనైనా బద్దకాన్ని వీడి బాధ్యతగా ప్రవర్తించండి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటుకి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొని ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీత బరిలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మధ్య త్రికోణ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు పోలింగ్ శాతం చాలా మందకొడిగానే సాగుతోంది. అయితే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. మరి ఈ రోజు ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో సాయంత్రం వరకు కానీ మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక మహిళల సంఖ్య 2.08 లక్షలు ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అలాగే పురుషుల సంఖ్య 2.09 లక్షలు పురుషులు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్లో ఓటు వేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఫలితం నవంబర్ 14న రానుంది. సో పోలింగ్ శాతం కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఉదయం 9 గంటల వరకు, అంటే 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ఉదయం 9 గంటల వరకు దాదాపు 2 గంటల్లో 9.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత ఈవీఎంలు మొరాయింపు రకరకాల ప్రాబ్లమ్స్తో కొంత మందకొడిగానే సాగింది. తర్వాత ఉదయం 11 గంటల వరకు చూస్తే 20.76%, అంటే కాస్త వేగం పుంజుకుంది ఓటింగ్ శాతంలో. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తే 31.94%, దాదాపు 32% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. యూసఫ్గూడ, బోర్బండ, రహమత్ నగర్ ప్రాంతాల్లో క్యూ లైన్లలో నిలబడి మరీ ఓటు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక మధ్యాహ్నం 3 జస్ట్ కాసేపటి వరకు చూస్తే మొత్తం శాతం 35 నుంచి 40% మధ్య ఉండొచ్చు అని తెలుస్తోంది. అధికారికంగా అప్డేట్ అయితే మనకి రావాల్సి ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే అయితే మెరుగుపడినట్టుగానే మనకి ట్రెండ్ కనిపిస్తోంది. పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా సాగుతుంది. కానీ బోరబండ, రహమత్ నగర్లో కొన్ని చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ ఏజెంట్లపై దాడులు, అలాగే డబ్బుల పంపిణీ ఆరోపణలు ఇవన్నీ పొద్దు నుంచి మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సమాచారం. సినిమా తారలు కూడా తరలి వచ్చారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు. ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబంతో సహా షేక్పేట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే గోపీచంద్ శ్రీనగర్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మాగంటి సునీత, నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొత్తం మీద కాస్త మందకుడిగానే సాగుతోంది. మరి చూద్దాం, ఇంకా 3 గంటల సమయం ఉంది. ఈలోగా ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ టైం కంటే చూస్తే ఈసారి కాస్త పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందనే ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అడుగుదాం. రాజు, పొద్దున్న నుంచి కూడా కాస్త మందకొడిగానే పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా కాస్త పుంజుకుందా? 9ంటికి 9.2%, 11ంటికి 20.76%, 1 గంటకి 31.94%. సో కాస్త మహిళలు, యూత్ ముందుకొచ్చి మరి ఓటింగ్ వినియోగించుకోవడం వల్ల ఈ పోలింగ్ శాతం 3 గంటల వరకు కాస్త పెరిగిందనే ఒక అంచనాకు వస్తున్నాము. సో ఏంటి పరిస్థితి? రైట్ రోజా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఒకవైపు పోలింగ్ సామరస్యమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. అక్కడక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్లుగా ఒక పరిస్థితి మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలింగ్ స్టేషన్ల ఎదుటనే ఈ యొక్క డబ్బుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా అటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా కూడా పలువురు నేతల వ్యవహార శైలి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసిన తర్వాత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ముగిసిన తర్వాత వివిధ నియోజకవర్గాల నుంచి జూబ్లీహిల్స్ వచ్చి ప్రచారం చేసినటువంటి నేతలు అక్కడే మకాం వేశారు. అటు ఎన్నికల సంఘం పదే పదే చెప్పినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళలేదు. స్థానికేతరులు కూడా అక్కడే ఉండి ఇప్పటికీ ప్రస్తుతం కూడా ఆయా డివిజన్లలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. యథేచ్ఛగా ఈ యొక్క ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరస్పర విమర్శలు, అంతేకాకుండా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు పలువురు విప్పుల పైన కూడా బీర్లైలతో పాటు రామచంద్ర నాయక్, అదేవిధంగా శంకర్ నాయక్ల పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కూడా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నారనేది కూడా రెడీ హ్యాండెడ్గా పట్టుకొని వారిని ఎన్నికల అధికారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉండింది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన అటు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా అనేక ఆశలు పెట్టుకున్నాయి. దాదాపు 30 రోజుల పాటు కీలకంగా ప్రచారం చేశాయి. అయితే ఆ ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంది, ఎవరి వైపు మొగ్గు చూపబోతా ఉన్నారు అనేది కూడా వారి మనసులో ఉన్నటువంటి అభ్యర్థికి ఇవాళ ఓట్లు వేసి
ఆ జూబ్లీహిల్స్ భవిష్యత్తును నిర్ణయించుకోబోతా ఉన్నారు. ఈ తరుణంలో కూడా ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థులు 4,01,365 మంది ఓటర్లు ఉండగా అందులో 1,92,000 పైచీలకు మంది మహిళా ఓటర్లు ఉండగా 2,08,000 పైచీలకు పురుష ఓట్లు కలిగి ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉంది. 25 మంది ట్రాన్స్జెండర్లు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్నం 1 గంట వరకు అప్రాక్సిమేట్గా 31.34% ఈ యొక్క పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. ఈ సరళిని గమనిస్తే కనుక గతంతో కంపేర్ చేస్తే కొంత పోలింగ్ శాతం పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన పెద్దగా ఫోకస్ ఉండదు. అన్ని నియోజకవర్గాలతో కలిపిగా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆయా జిల్లాలకు చెందినటువంటి ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలు అక్కడే క్యాంపెయినింగ్ చేస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి నేతలు మాత్రమే జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తారు. అయితే అధికార ప్రతిపక్ష విపక్ష పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల తరపున ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అన్ని రకాల ప్రచార శైలిని కూడా అవలంబించారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటుగానే మిగిలినటువంటి అనేక మంది వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. 160 మంది నామినేషన్లు దాఖలు కాగా, అంటే 200 పైచిలకు నామినేషన్లు దాఖలు కాగా అందులో చెల్లుబాటు అయ్యేటటువంటి నామినేషన్లు 160 నమోదయ్యాయి. వాటిలో కూడా నామినేషన్ గడువు ముగిసే విడ్రా గడువు ముగిసే నాటికి కూడా 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. వాటితో పాటుగానే నోటా సింబల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క 59 మంది అభ్యర్థుల సింబల్స్ ఉండే విధంగా కూడా ఒక్కో యూనిట్ ఈవీఎం యూనిట్లో పోలింగ్ బూత్లో 4 ఈవీఎం యూనిట్లు ఉండే విధంగా కూడా ఎన్నికల అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటలకు బిఫోర్గానే మాక్ పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా కేవలం 9.9% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత 11 గంటల వరకు 20% ఓటింగ్ మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 31% ఓటింగ్ నమోదు కావడం కూడా చూస్తుంటే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఎంత లేజీగా ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా వారు సుముఖత చూపడం లేదు, ఆసక్తి చూపడం లేదు అనేది అయితే మనకు స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అదే రూరల్ ఏరియాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో కూడా నేరుగా వృద్ధులైన మహిళలైనటువంటి వితంతులైన వీరందరితో పాటుగానే పురుషులు కూడా రూరల్ ఏరియాల్లో ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఆ యొక్క పోలింగ్ బూత్లకు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి సాంప్రదాయం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా అక్షరాస్యత రేటు ఉండేటటువంటి నియోజకవర్గంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ నివాసం ఉండేటటువంటి అత్యధికంగా ఓటర్లు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇవాళ హాలిడే ప్రకటించినప్పటికీ కూడా వారు ఎవరు ఇల్లు దాటి రావడానికి ఇష్టపడనటువంటి వైనం అయితే మనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. దీనికన్నా అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువ ఓటర్లు దాదాపు 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఓటర్లు అటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి వృద్ధ ఓటర్లు ఎవరైతే ఉంటారో 2000 పైచిలకు ఉన్నటువంటి ఓటర్లు వారు అత్యధికంగా వీల్ చైర్ల పైన అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క వాహనాలపైన శ్రమ అని భావించకుండా ఆటోలలో పయనమై పోలింగ్ బూత్లకు చేరుకొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కంపేర్ చేస్తే వృద్ధ ఓటర్లకు ఉన్నటువంటి అవగాహన వారికి ఉన్నటువంటి అంటే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి, రాజకీయ నాయకులు ఎవరైతే సమర్థవంతంగా తమ నియోజకవర్గాన్ని పాలిస్తారు, అంతేకాకుండా ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఈ యొక్క జనాభా లెక్కల్లో మనం ఉన్నట్లు కాదు అనేటటువంటి భావనలో మైండ్ సెట్లో కూడా అంతటి ఉన్నతంగా కూడా వృద్ధ ఓటర్లు ఆలోచిస్తూ ఉన్నారు అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. దాదాపుగా వృద్ధ ఓటర్లు ఉన్నటువంటి 2500 పైచిలకు ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధ ఓటర్లు కూడా అత్యధికంగా ఇప్పటికే వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ఓటర్లు ఇప్పుడిప్పుడే కొంత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మందకొండిగా ఇప్పటికి కూడా నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడక్కడ మాత్రం ఒకే పోలింగ్ బూత్లో కొంత 1-2 లైన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూతుల్లో కూడా కొంత మందకొండిగా ఈ యొక్క పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్ వస్తే కనుక ఈ యొక్క 50% చేరుతుందా లేదా అనేటటువంటి అనుమానాలు అయితే అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజా, రైట్ రాజు, అయితే మనం చూసాము ఎలక్షన్స్ మన ముందు వీళ్ళందరూ ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయి ప్రజల నుంచి, లైక్ ఫేక్ ఓటర్స్ ఉన్నారు, తర్వాత మా ఓట్లు గల్లంతయ్యాయని ఈరోజు కూడా కొన్ని పోలింగ్ బూత్ల ముందు మనం అలాంటి సమస్యలు కూడా విన్నాము. సో దాంతోపాటుగా డబ్బు పంపిణీకి సంబంధించి అలాగే కోడ్ ఉల్లంఘించారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి? అధికారులు దీనిపైన ఏమైనా స్పందించారు? ఆ పోలింగ్ బూత్ల ఎదుట యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు, ముఖ్య నేతల యొక్క అనుచరులు ఆయా డివిజన్ల వారీగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు, మంత్రులకు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ప్రచార బాధ్యతలు మాత్రమే. అయితే ఆ యొక్క ప్రచార బాధ్యతలు ముగిసిన అనంతరం స్థానికేతరులు ఆ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని విడిచి వారి సొంత నియోజకవర్గాలకు వెళ్ళిపోవాలి అనేటటువంటిది కూడా ఎన్నికల సంఘం నిబంధనలో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా ప్రచారం ముగిసిన సందర్భంగా వెళ్ళిపోతారని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ కూడా ఆ డోర్ టు డోర్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో భాగంగా వారికి డివిజన్ల వారీగా ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆయా నేతల అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, విప్పులు వీరు తెరపైన కనిపించకుండా వారి ప్రధాన అనుచరులు ఎవరైతే ఉంటారో వారు నియోజకవర్గాలను మాత్రము అంటిపెట్టుకొని ఉన్నారు. నేరుగా ఈ యొక్క డబ్బుల పంపిణీ వ్యవహారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి నేతలను, స్థానికంగా ఉన్నటువంటి అంటే అనుచరులు, ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రుల యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో మీడియాకు రికగ్నైజ్ కానటువంటి వ్యక్తులు, వారి కింద ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి అడపదడప నేతలు కూడా డోర్ టు డోర్ తిరుగుతూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమకే ఓటు వేయాలనేటటువంటిది కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఏజెంట్లు కూడా ఆ పోలింగ్ బూత్ల ఎదుట వేసుకునేటటువంటి టేబుల్స్ వద్ద ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితాలో ఒక్కో ఓటర్ ఐడి పైన మొబైల్ నెంబర్ కూడా వారు నేరుగా రాసి పెట్టుకుంటున్నారు. ఫలానా టైంకు మీరు వచ్చి ఓటు వేయాల్సిందిగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాయిలాలు అందుతాయి అనేటటువంటి కోణంలో కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ నేతల పలు చోట్ల కూడా అటు బోరబండ డివిజన్తో పాటుగానే రెహమత్ నగర్, వెంగళరావు నగర్లోని 205 అదేవిధంగా 120 డివిజన్లలో 120 పోలింగ్ స్టేషన్లలో కూడా పలువురు నేతల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడే ప్రచారం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల కూడా తమ ఫిర్యాదును ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి పలువురిలో కొందరు వారిని చైతన్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మనం ఓటర్లతో, ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లతో మాట్లాడించే సమయంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే ఇదే సరైన సమయం అనేది కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడపలో డోర్లు మూసుకొని ఉన్నటువంటి ఓటర్లందరూ పోలింగ్ బూతుల తలుపు తట్టాలి, అక్కడికి వచ్చి తమకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది కూడా వారికి కొంత హితోపదేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా యువత, ఉద్యోగులు కూడా కొంత ఈ యొక్క ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ దాదాపు గతంతో పోలిస్తే 2014లో 51.12% పోలింగ్ జరగగా ఆ తర్వాత 2014, 2018లో తగ్గుతూ వస్తుంది. అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు, గల్లీలో తిరిగారు, పాదయాత్రలు చేశారు. ఇంటింటికి తిరిగి ఒక్కో పార్టీకి చెందినటువంటి నాయకులు 5 నుంచి 6 సార్లు వారి తలుపు తట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమకే ఓటు వేయాలని విన్నవించుకున్న నేపథ్యంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలుపుకున్నప్పటికీ దాదాపు అరాకొరగా 15 సార్లు కూడా వారి తలుపు తట్టి ఓటు హక్కు తమకే వేయాలని విన్నవించుకున్నప్పటికీ కూడా ఇంత ప్రచారం జరిగినప్పటికీ కూడా
ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్ స్టేషన్స్కు రావడానికి కూడా ఆసక్తి కనపరచడం లేదు అనేది అయితే మనకు స్పష్టమవుతా ఉంది. అయితే గతంతో పోలిస్తే గనక దాదాపు 40,000 ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి కొంత పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరికొంత సమయం ఉంది కాబట్టి ఈ యొక్క చివరి సమయంలో అంటే కొన్ని చోట్ల ఏ విధంగా ఉందంటే సిచ్యువేషన్ ఓటర్లకు తాయిలాలు అందలేదని కావచ్చు. అంతేకాకుండా మార్నింగే ఓటు హక్కును వినియోగించుకుంటే నేతలు తమకు ప్రియారిటీ ఇయ్యరని కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా పోలింగ్ పరిసర ప్రాంతాల్లోనే ఉండి చివరి సమయంలో కూడా తమని ఓటు హక్కు వినియోగించుకోమని నేతలు పదే పదే కోరేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వారు కూడా అక్కడక్కడే తిరుగుతున్నారు, కానీ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తలేరు. చివరి క్షణంలో కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చివరి క్షణాల్లో చివరి గంటలో కూడా పోలింగ్ పర్సంటేజ్ కొంత పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, మొత్తం మీద జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం కాస్త మందకొడిగానే సాగుతూ ఉంది. ఉదయం 9 గంటలకి వరకు చూస్తే 9.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఉదయం 11 గంటల వరకు చూస్తే 20.75% కాస్త పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తే 31% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ 1 గంట వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళలో ఎక్కువగా మహిళలు, యూత్ ఉన్నారు. ప్రస్తుతం అంటే 3 గంటల ఈ ప్రాంతంలో మొత్తం మీద 35 నుంచి 40% వరకు పోలింగ్ నమోదవ్వచ్చు అనేది ఒక అంచనా ఉంది. సో ఓవరాల్గా చూస్తే అక్కడక్కడ చిన్న ఉద్రిక్తతలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే సాగుతోంది. బోరబండ, రహమత్ నగర్లో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు ఎదురయ్యాయి. అలాగే బీఆర్ఎస్ ఏజెంట్లపై దాడులు కావచ్చు, పంపిణీకి సంబంధించి ఆరోపణలు, వీటికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇక భద్రతా ఏర్పాట్లను కనుక మనం చూసినట్టయితే దాదాపు 5,000 మంది పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలా మొత్తం అందరూ కూడా తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. 226 సెన్సిటివ్ పోలింగ్ బూత్లకు వీళ్ళంతా కూడా అక్కడ మోహరించబడ్డారు. అక్కడ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. డ్రోన్ సర్వేలెన్స్, అలాగే 900 సీసీటీవీ కెమెరాలతో రియల్ టైం మానిటరింగ్ కూడా ఈసారి జరుగుతోంది. ప్రతి బూత్కు 4 బ్యాలెట్ యూనిట్లు, అలాగే వీవీప్యాట్లు, అలాగే వికలాంగులకి, వృద్ధులకి వీల్ చైర్లు సదుపాయము, షామ్యానాలు, తర్వాత వెబ్కాస్టింగ్ అన్ని బూత్లకు కూడా ఎన్నికల అధికారులు కల్పించారు సౌకర్యాలన్నీ. తర్వాత ప్రముఖులు కూడా చాలా ఓపిక్గా వచ్చి క్యూ లైన్లో నిలబడి మరీ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళలో మనం చూస్తే ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వచ్చారు. అలాగే గోపీచంద్, ఇంకా తర్వాత తనికెళ్ల భరణి, వీళ్ళందరూ కూడా వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రధాన అభ్యర్థులు కూడా ఈరోజు ఉదయమే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాగంటి సునీత, నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొదటి మహిళా ఓటరు 90 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసి చాలామందికి ఇన్స్పైరింగ్గా నిలిచారు. ఆవిడని చూసన్నా అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళు, దివ్యాంగులు కూడా వచ్చి వీల్ చైర్లలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటే మరి కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉండి ఓటు హక్కు వినియోగించుకుని వాళ్ళని మనం ఏమనాలి అనేది ఇక వాళ్ళకే వదిలేద్దాం. రైట్, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. సో మధు, మొత్తం మీద 3 గంటల తర్వాత కాస్త పోలింగ్ పెరిగేటువంటి ఛాన్స్ ఉందా? ఏం చెప్తున్నారు ఎన్నికల అధికారులు? క్యూ లైన్లలో ఉంటున్నారా? లేదు అని అంటే ఏదో నామకే వస్తే జరుగుతోందా పోలింగ్ శాతము? ఎలా ఉంది? లాస్ట్ 2023 పోలింగ్తో పోలిస్తే ఈసారి పెరుగుతుందా, తగ్గుతుందా? ఎలాంటి అంచనాలు ఉన్నాయి? బేసిక్గా ఒకటి ఉంటుంది, తెల్లారిందా, నిద్ర లేచామా, మన పనులు చూసుకున్నామా, మళ్ళీ పడుకున్నామా, ఇది అందరూ చేసేటటువంటి పని. కానీ ఈరోజు ఆ పనులలో ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది, అదే ఓటు వేయడం. భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటు హక్కు ఎవరైతే వేయడానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తారో వాళ్ళ కోసం అధికారులందరూ కూడా కలిసి ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఆ ఏర్పాట్లన్నింటిని కూడా పక్కన పెట్టేసి మధ్యాహ్నం 3 గంటలు అవుతున్నా సరే కనీసం 40% కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరగలేదు అంటే డెఫినెట్గా కూడా నిర్లక్ష్యం. చూద్దాంలే, ఓటు తర్వాత వేద్దాంలే అంటారు కదా, ఆ విధంగానే మారిపోయింది. అసలు వేస్తారో లేదో తర్వాత సంగతి. కానీ ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్, ఇంకొక 3 అవర్స్ మాత్రమే ఉంది. ఇంకా 3 అవర్స్లో
ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతే ఓటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి ఇప్పటికీ కూడా కదులుతారా అంటే కదిలే ప్రసక్తి లేదు అనేది అర్థమైపోతుంది. మార్నింగ్ మాత్రం అంటే ఈరోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే మాత్రము పర్సంటేజ్ నమోదవుతున్నటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత మినిమం ఎంత లేదంగానే 60 వరకు వెళ్తుంది అయితే అందరూ అనుకున్నారు. కానీ 60 కాదు కదా, అందులో 0.5% ఇప్పుడు చూసుకుంటే 30 మాత్రమే దాటింది. 40 కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. మరి 40 దాటినా కానీ మ్యాక్సిమం అంటే ఒక 40-45 వరకు వచ్చి ఆగిపోయే అవకాశం, అంతకంటే మించి ఓటింగ్ శాతం నమోదే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్న రోజే. ఇక్కడ ఒకటి కీలకమైనటువంటి విషయాలంటే చెదురుముదురు సంఘటనలు తప్ప, అంటే పెద్ద స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే ఘర్షణలు కావచ్చు లేకపోతే గొడవలు ఏమి కానీ జరగలేదు. కానీ చిన్న చిన్న సంఘటనలు మాత్రం అక్కడక్కడ చేసుకున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ ఫిర్యాదులు కేసులు కూడా నమోదు చేస్తారా, ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది తర్వాత సంగతి. కానీ ఇది ఒకటైతే ఖచ్చితంగా పిలుపునివ్వాలి. చాలా కీలకమైనటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అది ఏ పార్టీకి వేస్తారా, ఏ పార్టీకి వేయరా, లేకపోతే ఏ పార్టీకి కాదనుకోండి తర్వాత సంగతి. కానీ ఓటు హక్కు అనేది ఏదైతే ఉందో అది వినియోగించుకోవాలి అని ఎలక్షన్ కమిషన్ నెత్తి నోరు పట్టుకొని ఇప్పటి వరకు కూడా అనేక సార్లు కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. అంటే ఇది పుట్కా కూడా ఉప ఎన్నికలు కావచ్చు, ఎన్నికలైనా సరే దీనికి సంబంధించి ఓటింగ్ వేయండి అని చెప్తున్నప్పటికీ కానీ ప్రముఖులందరూ కూడా వచ్చారు. ప్రముఖుల్లో చాలామంది రాలేదు, ఇంకా ప్రముఖులు మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చారు అనుకోలేదు. ప్రముఖుల్లో కూడా ఓటు వేయాల్సినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాటి పేర్లు కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇంకా టైం ఉంది కాబట్టి పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారా రారా అనేది అప్పుడు మనం బయట చెప్పాలి. కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇలాంటి ఆలోచన ధోరణి ఎందుకు ఉంటుంది వీళ్ళలో? ఓటింగ్ డేని ఏదో ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేయాలి అంతే చూస్తున్నారు తప్ప నిజంగా ఇది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు, ఇది ఒక బాధ్యత. మనము ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలి, మనల్ని పాలించే వాళ్ళని మనమే ఎన్నుకునేటువంటి హక్కు ఈ ఓటింగ్ వల్ల ఉంది అనేటువంటి ధోరణిలో ఈరోజు యూత్ కూడా లేకపోవడం నిజంగా విచారకరం. సో ఎందుకు ఇలాంటి ట్రెండ్ ఎందుకు కొనసాగుతోంది? అంటే వాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఎవర్షనా, లేకపోతే ప్రస్తుత పాలిటిక్స్ చూసి వాళ్ళకి అసహ్యం వేస్తోందా, ఏంటి వాళ్ళ వెర్షన్? అంటే బేసిక్గా యూత్ ఎవరైతే ఉంటారో మూడు రకాలుగా మనం చూసుకుంటే మాత్రం యూత్ ఒకరు, అన్ఎంప్లాయ్మెంట్ ఒకరు, ఏజ్డ్ పీపుల్ ఒకరు. వీళ్ళ ముగ్గురుగా మన కేటగిరీలు తీసుకుంటే ఏజ్డ్ పీపుల్ ఖచ్చితంగా కూడా వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీకి ఓటు వేస్తే మంచి జరుగుతుంది అనేది అదొకటి ఉంటుంది. యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఓటింగే మాకు వద్దు, ఓటింగ్ ఎవరు గెలిచేంది ఎవరు గెలవకపోతే మాకేంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ వస్తే మనకు మేలు జరుగుతుంది, ఎవరి వల్ల మనకు ప్రయోజనాలు జరుగుతాయి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. మహిళల విషయానికి వస్తే మాత్రం వాళ్ళు పూర్తి క్లారిటీతో ఉంటారు. ఓటు హక్కుకు సంబంధించి ఏ ప్రభుత్వానికి ఓటు వేస్తే మన ఇంటిలో దీపం మంచిగా ఉంటుంది అనే దానికి సంబంధించి వాళ్ళు క్లారిటీగా ఉంటారు. అయితే ఇక్కడ మహిళలు ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో మహిళలు ఎక్కువగానే పాల్గొంటున్నారు. పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. అంటే మహిళల పక్కన పెడితే యువత ఎవరైతే చూసుకున్నారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వీళ్ళు మాత్రం కదలట్లేదు. ఎక్కడా కూడా పోలింగ్ బూత్లలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు యూత్ మాత్రం. ఎందుకు అనుకుంటే డెఫినెట్గా కూడా ఇదొక హాలిడే. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఇదొక హాలిడే. ఉదయానికి వెళ్ళి ఎలాగూ ఉదయాన్ని వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేయచ్చు. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ రేపటి నుంచి మన యాస్టీజ్ ఏదైతే వర్క్స్ ఉంటాయో ఆ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఓటింగ్ తర్వాత మనం వేసినా ఏకపోయినా గెలిచేవాడు గెలుస్తాడు, ఇదే మెంటాలిటీ, ఇదే కామన్ మ్యాన్గా ఆలోచించేటటువంటి యూత్ ఎవరైతే ఉంటారో మన ఓటు మనకేం అవసరం, మనం వేసినా వేయకపోయినా వాళ్ళు వేసేసుకుంటారులే, మన ఓటు వెళ్ళినా కానీ మనకి పెద్ద ప్రయోజనం, ఇటువంటి అంటే యూజ్లెస్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకోవడం. వాళ్ళంతటా వాళ్ళే మన ఓటు వేసినా కానీ అక్కడ మేము ఒరిగేది ఉందో, మన ఒక్క ఓటు వల్ల గెలిచేది ఉందో అంటే ఎస్, ఒక్క ఓటుతో గెలిచినటువంటి సందర్భాలు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. మరి అవి కూడా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే మనకి అందుతున్న సమాచారం ప్రకారము దాసోజు శ్రవణ్ అక్కడ ఉన్నటువంటి పోలీసులతో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ తో కాస్త వాగ్వాదానికి దిగారు. షేక్పేట్లో ఆధార్ కార్డు లేకుండా రిగ్గింగ్ కి పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు చొరబడి అనేటువంటిది అక్కడ వాగ్వాదం జరుగుతూ ఉంది. సో ఏంటి దానికి అప్డేట్స్? నాన్ లోకల్ మెయిన్గా కూడా ఎలక్షన్ జరిగేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ లోపలికి నాన్ లోకల్ అనే వారు ఎవరైతే వాళ్ళు అసలు రాకూడదు, అందులో ఎటువంటి డౌట్ లేదు.
కానీ ఇప్పుడు మార్నింగ్ నుంచి చూసుకుంటే మాత్రము నాన్ లోకల్ వచ్చారు, ఎమ్మెల్సీ వచ్చారు, నాయకు వచ్చాడు అంటూ కూడా అక్కడ హంగామా జరగడం, ఆయన మీడియా ప్రతినిధుల మీద కూడా అటాక్ చేసేటటువంటి ప్రయత్నం జరగడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నాన్ లోకల్ రావడం వల్ల కొన్ని ఘర్షణలు అయితే ఉదయం నుంచి జరిగాయి. నాన్ లోకల్ రావడం వల్ల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, తమ పార్టీకే ఓటు వేయాలని డబ్బులు పంచుతూ పట్టుబట్టారు. ఇవన్నీ కూడా వస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం కనుక కూడా సాయంత్రం వరకు ఇప్పుడు ఏదైతే చాలా సైలెంట్గా ఇప్పుడు కనబడుతుందో సాయంత్రం వరకు ఇంకా పీక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అదే చాలా కీలకం. ఓటర్లు 5 గంటలు 6 గంటల వరకు కూడా లాస్ట్ టైం ఉంది కాబట్టి 6 గంటల లోపు అంటే 4 నుంచి 6 వరకు ఈ 2 అవర్స్ ఏదైతే ఉందో ఆ 2 అవర్సే చాలా పీక్ టైం. అప్పుడు పడేటటువంటి ఓట్లు డెఫినెట్గా గెలుపు ఓటముల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఈ 2 గంటల పాటు 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఓటర్లను తరలించే ప్రక్రియ మొదలవుతుంది. వాళ్ళని ఇళ్లలోంచి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రలోభ పెట్టడమా, డబ్బులు ఇవ్వడమా, భయపెట్టడమా, సంథింగ్ ఏదైనా సరే ఈ 2 గంటలు 4 నుంచి 6 గంటల వరకు జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి. రైట్ మధు, నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఇక షేక్పేట్లో ఎక్కడైతే ఘర్షణ జరుగుతూ ఉందో ప్రస్తుతం ఆ ప్లేస్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో రత్నకుమార్, ఏంటి, ఎందుకు దాసో శ్రవణ్ అక్కడ ఘర్షణ పడుతూ ఉన్నారు, ఏం జరిగింది? ఆధార్ కార్డు లేకుండా కొందరు వచ్చి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణ. సో ఏం చెప్తున్నారు అధికారులు? సో ప్రస్తుతం ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కు సంబంధించి కూడా ఇప్పటికీ 1 గంట వరకు 30% ఓటింగ్ అనేది నమోదైంది. ప్రస్తుతం ఈ ఓటింగ్ కు సంబంధించి ఓటింగ్ సరళంతా కూడా కొంత 45 to 50% వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఓటింగ్ సరళి అనేది కొంత ప్రశాంతంగానే సాగుతున్నప్పటికీ కొన్ని డివిజన్లలో ఇప్పటికే రిగ్గింగ్ మొదలైనటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఫేక్ ఓటర్లను తీసుకొని వచ్చి ముఖ్యంగా మహిళలకు బుర్కాలు ధరింపజేసి షేక్పేట లాంటి ప్రాంతాలలో అక్కడ ఓటింగ్ వేసేందుకు తీసుకొని వస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. రెండింటికి సంబంధించి అక్కడకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఈ విషయాన్ని ఆయన అడ్డుకోవడం జరిగింది. ఆ షేక్పేటలో కొంతమందిని ఇటు మహిళా ఓటర్లను తీసుకొని వచ్చి ఫేక్ ఓట్లు వేయిస్తున్నారనేటువంటి ఆరోపణలు అనేవి తలెత్తుతున్నాయి. దీని మీద ఇటు సిపి సజ్జనార్ కు అలాగే ఇటు డీజీపీ శివధర్ రెడ్డి వాళ్ళు మేల్కొనాలి, ఇప్పటికైనా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ పర్యవేక్షించాలనేటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఓటర్లకు సంబంధించి ఆయా ప్రాంతాలలో ఇప్పుడు ఉదయం అంతా కూడా బోరబండ, రెహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి, గొడవలు జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ నేతలు బీఆర్ఎస్ ఏజెంట్లను కూడా అక్కడ కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఉదయం ఉన్నటువంటి ఈ పరిస్థితి తర్వాత ఇప్పుడు పరిస్థితి అనేది కొంత సద్దుమణిగింది. ప్రశాంతంగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే సాయంత్రం అవుతున్న కొద్దిగా ఆ టైం అనేది కంప్లీట్, ఇంకా మరొక 2 గంటల వరకు మాత్రమే, ఇంకా 2.5 గంటలు మాత్రమే అవకాశం అనేది ఉంది. కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ డివిజన్లకు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 1 గంట వరకు చూస్తే 32% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన తర్వాత ఇప్పుడు 3 గంటల వరకు 45 to 50% ఓటింగ్ అనేది నమోదవుతుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది. దీన్ని అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుతం మనం ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఆ పోలింగ్ అనేది ప్రశాంతంగానే సాగుతుంది. ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ బందోబస్తుకు సంబంధించి పోలీసులు ఒకవైపున భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు, మరోవైపున ఇటు లోకల్ పోలీసులతో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు సైతం విధుల్లో ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఇక్కడ ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున ఎన్నికల అధికారులు, సిఐఎస్ఎఫ్ బలగాలు, అలాగే లోకల్ పోలీసులు ఎటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా పూర్తిగా ఇక్కడ పోలింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ తో కూడిన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ సెంటర్ దగ్గర మొత్తం పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ స్టేషన్లలో లెఫ్ట్ సైడ్ న 5 పోలింగ్ స్టేషన్లు, రైట్ సైడ్ న 5 పోలింగ్ స్టేషన్లు అనేవి ఉన్నాయి. 10 పోలింగ్ స్టేషన్లలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 1000 ఓట్ల వరకు నమోదవుతున్నాయి. మొత్తం ఈ పోలింగ్ సెంటర్ లోనే 10,000 వరకు ఓట్లు అనేవి ఉన్న విషయం తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఎప్పుడైతే మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిందో 6:30 ఆ తర్వాత 7 గంటల నుంచి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వరుసగా క్యూ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఇప్పుడు మరొక 2.5 గంటల్లోనే ఓటింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది. కాబట్టి పైగా కొంచెం వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఉదయం అంతా కూడా రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొంత
ఓటర్లు కొంచెం వాతావరణం కూడా చల్లబడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఓటేసేందుకు అనుకూల టైంగా భావించి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వస్తున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో తమ ఓటింగ్ స్టేషన్ అనేది లోపల పోలింగ్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది, తమ ఈవీఎం పాయింట్ ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి బయట విధుల్లో ఉన్నటువంటి పోలీసులను విషయం తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకొని వస్తూ ఉన్నారు. అయితే కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎర్రగడ్డ పోలింగ్ స్టేషన్లలో కొంత ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ యొక్క పోలింగ్ అనేది జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ లలో డ్రోన్ల ద్వారా ఈ యొక్క ఓటింగ్ సరళ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మరోవైపున సిఎస్ఎఫ్ బలగాలు ఉన్నాయి. అలాగే ఎన్నికల అధికారుల దగ్గరుండి అక్కడ కొన్ని హెల్పింగ్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు సూచనలు సలహాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి జరిగినటువంటి ఓటింగ్ లో మధ్యాహ్నం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆమె కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. కనీసం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్లను కనీసం పోలింగ్ బూత్ ముందు కనీసం బల్లాలు కూడా వేసుకుని కూర్చొనివ్వట్లేదు, తమపై దాడులు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోపణలతో కూడినటువంటి ఒక ప్రెస్ మీట్ ను ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా తెలియజేసింది. ఈవెన్ పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి అనుకూలిస్తున్నారు, తనను అడ్డుకుంటున్నారనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే పోలీసు అధికారులు కేవలం ఒక అధికార పార్టీకి మద్దతు ఇవ్వకుండా తమ పరిస్థితిని కూడా ఆలోచించాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సిపి సజ్జనారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి CCC నుంచి ఓటింగ్ జరుగుతున్నటువంటి సరళి మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఓటింగ్ కు సంబంధించి దాదాపు 900 సీసీ కెమెరాలు అనేవి కమాండ్ కంట్రోల్ కు అటాచ్ చేయబడి ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఓటింగ్ మొత్తాన్ని కూడా పోలింగ్ స్టేషన్లలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. రైట్ రత్న, అయితే ఇప్పుడు 3 తర్వాత కాస్త పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్ టర్న్అవుట్ ఎక్కువ ఉంది, ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి? సో ప్రస్తుతం ఎర్రగడ్డ డివిజన్, ఎర్రగడ్డతో పాటు సోమాజిగూడ, ఎర్రగడ్డ, రేమత్ నగర్, బోరబండ, వెంగళరావు నగర్ ఈ ప్రాంతాలలో 2 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కాస్త నెమ్మదించింది. అని ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా అయితే షేక్పేట లాంటి ప్రాంతాల్లో మాత్రం కొంత ఫేక్ ఓటింగ్ అనేది కనపడుతుంది. కొంతమంది ఆ ఓటు హక్కు లేనటువంటి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అక్కడ నాన్ లోకల్స్ ను తీసుకొచ్చి ఫేక్ ఓట్ల ద్వారా ఓట్లు వేయిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు, వాళ్ళు చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ఇది ఇక్కడ రిగ్గింగ్ జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో జరుగుతున్నటువంటి ఓటింగ్ పరిస్థితి మొత్తాన్ని కూడా ఇక్కడ సిఎస్ఎఫ్ అధికారులు ఇక్కడికి చేరుకొని ఎలా ఉంది పరిస్థితి, ఆ ఓటింగ్ కి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు అనేవి, ఓటింగ్ సరళి ఎలా నమోదవుతున్నటువంటి విషయం మొత్తాన్ని సిఎస్ఎఫ్ అధికారులు చేరుకొని ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ జరుగుతుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఉదయం అంతా కూడా కొంత గొడవలు జరిగినప్పటికీ ప్రస్తుతం కొంత ప్రశాంత వాతావరణంలోనే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరొక 2.5 గంటల్లోనే ఓటింగ్ ప్రక్రియ అనేది ఫినిష్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓటర్లు కూడా కొంత యాక్టివ్ గా ఓటు వేసేందుకు కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ డివిజన్ లో మైనారిటీ ఓటింగ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళే డెసిషన్ మేకర్స్ గా ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఎర్రగడ్డ డివిజన్ కు సంబంధించి మనం గమనించినట్లయితే లాస్ట్ టైము బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉన్నటువంటి డివిజన్ గా పేరుంది. దాదాపు 60% అంటే దాదాపు 70 to 80% వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిన తర్వాత ఎవరి వైపు ఎడ్జ్ చేస్తున్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉంది. సో ఇలా మొత్తం ఉన్నటువంటి అన్ని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోని అన్ని డివిజన్లలో కూడా ప్రస్తుతం ఓటింగ్ అనేది కొంత చురుగ్గానే ముందుకెళ్తుంది. ఇక మరికొద్ది సేపట్లోనే అఫీషియల్ గా ఈ 3 గంటల వరకు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అనేది నమోదైంది అనేటువంటి విషయాలు అనేవి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన తర్వాత గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఓటింగ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే కొంతమంది ఓటర్లు మాత్రం ఇంకా లాస్ట్ మినిట్లో మాకేదో తాయిలాలు అందుతాయి అన్నటువంటి ఆశతో వేచి చూడటము, అందుకోసమని పోలింగ్ని డిలే చేస్తూ ఉండడము, తర్వాత వాళ్ళ ఏదో ఇస్తారు అనేటువంటి ఆశ, ఇంకా ఇలాంటి ఆలోచనలోనే ఓటర్స్ ఉన్నారు తప్ప వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ పాలించేటువంటి నాయకుడిని తామే ఎన్నుకుందాం అనేటువంటి ఆలోచనతో ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎక్కువ. సో ఏంటి అంటారు? వాస్తవానికి మొదటి నుంచి కూడా ఇవాళ ఉదయం ఓటింగ్ మొదలైన దగ్గర నుంచి, ఎందుకంటే ప్రచారంలో రెండు పార్టీలు, ఒకవేళ మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో కాంపిటీషన్ మాత్రం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య మాత్రమే ఉందన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిన విషయమే. సో అందుకు తగినట్టుగానే ప్రచారంకి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి ఎప్పుడైతే ప్రచారాలకు అవకాశం ఉన్నంత వరకు, అంటే నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎప్పుడైతే అవకాశం అనేది ఉందో వీళ్ళకి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉన్నన్ని రోజులు కూడా ఏ మాత్రం వెనకాడకుండా ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ, మరోవైపున కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా నెక్ టు నెక్ ప్రచారంలోనే చాలా కాంపిటేటివ్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అటువంటిది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉంది. జూబ్లీ హిల్స్ డివిజన్ అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం. పైగా ఇప్పుడు కాంగ్రెస్ కు మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రెండు పార్టీలకు కూడా ప్రెస్టీజియస్ గా మారినటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. గతంలో మాగంటి గోపీనాథ్ 2 సార్లు గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ కాగా ఆయనకు ఒక బలమైనటువంటి కాన్స్టిట్యున్సీగా బీఆర్ఎస్ కు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తరపు బీఆర్ఎస్ కు అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇక్కడ జూబ్లీ హిల్స్ లో యొక్క కాన్స్టిట్యున్సీని గెలవడం కోసం నవీన్ యాదవ్ కు సీట్ ఇచ్చి ఆయన్ను ఇక్కడ పోటీలో నిలబెట్టిందో అప్పటి నుంచే కొంత కాంపిటీషన్ అనేది మరింత ఎక్కువైపోయింది. ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీలో ఉన్నప్పుడు నవీన్ యాదవ్ ఇండివిజువల్ గా ఆయన ఒంటరిగా పోటీ చేసినా ఎటువంటి ఒక సపోర్ట్ అనేది లేకుండా కూడా కేవలం ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి 40 నుంచి 50 వేల ఓట్లు సంపాదించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలపడంతో ఒక్కసారిగా పోటీ అనేది హోరాహోరీగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి ఒక సస్పెన్స్ మధ్య ఓటర్లు దీన్ని డిసైడ్ చేయబోతున్నారు. అయితే ఇందులో ఉదయం నుంచి నమోదైనటువంటి ఓటింగ్ విషయాన్ని కొన్ని గమనించినట్లయితే ఒక నత్తనడకనే ప్రస్తుతం ఓటింగ్ అనేది కొనసాగుతుంది. గతంతో సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అయితే గతంలో నమోదైందో అంతకంటే ఈసారి తక్కువే నమోదవుతుందా అనేటువంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమయం ఇంకొక 2 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కూడా స్లో ఓటింగ్ మాత్రమే కొనసాగుతుంది. కేవలం ఒక అర్ధగంట నుంచి మాత్రమే కొంత యాక్టివ్ గా ఆ ఓటు వేసేందుకు ఆయా డివిజన్లకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఓటింగ్ సెంటర్లకు క్యూ కడుతూ ఉన్నారు. సో మరి ఓటింగ్ ముగిసే సమయం వరకు కనీసం ఒక 60% ఓటింగ్ అన్న కంప్లీట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పాలి. మొత్తానికి ప్రస్తుతం ఓటింగ్ అనేది చాలా స్లోగానే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రత్న. జూబ్లీహిల్స్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు గల్లీల్లో తిరుగుతూ ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్య, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు. పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు.
జూబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు గల్లీల్లో తిరుగుతూ ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్య, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు. పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు. హైదరాబాద్ బోరబండ డివిజన్లో మంత్రి సీతక్క అనుచరుడు ప్రచారం నిర్వహించడం కలకలం రేపుతోంది. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ప్రచారం చేశారు. ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని ఆపి మరీ ప్రచారం చేశాడు. ఒట్టు వేయించుకుని కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రచారం చేశాడు అశోక్. అయితే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. షేక్పేట్లో కాంగ్రెస్ దౌర్జన్యానికి పాల్పడుతోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఓటర్ ఐడి కార్డు లేకుండా కేవలం ఓటర్ స్లిప్తో ఓటు వేస్తున్నారని ధ్వజమెత్తారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో మహిళా ముస్లింలతో ఫేక్ ఐడి కార్డులతో ఓటు వినియోగించుకున్నారని మండిపడ్డారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో మీరు అడగండి సార్. దాంట్లో ఏమన్నా సార్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నదా సార్, మీకు ఏమి ఇబ్బంది అడగండి, పిలిపించి మాట్లాడుతూ మాట్లాడండి. చూడండి, నేను చూసిన ఈ అమ్మాయిని లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ పిలిపిస్తే అడగండి ఒకసారి. దాంట్లో డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ then you should not talk like that. You should not talk like that. She's a victim here. We are victims here. This is not fair. ఏం గుండాగర్దీ ఏమీ కాలే ఇక్కడికి. మా బూత్ ఏజెంట్ని ప్రిటెండ్ చేస్తామే ఇక్కడికి వచ్చినాం. This is not fair. మీరు అట్లా మాట్లాడద్దు. మీరు తప్పండి. మీ పేరు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలి, పోయి మాట్లాడిపో. మరి వాళ్ళు మాట్లాడతారు సార్. దాంట్లో ఎవరు మాట్లాడేది మాట్లాడతారా? ఎలక్షన్ తమాషనా, ఎలక్షన్ తమాషనా. ఇది పబ్లిక్ రాజ్యాంగం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, పోలీస్ రాజ్యం అయినా ఏం మాట్లాడుతున్నారు మీరు? విక్టిమ్ విక్టిమ్ ని పట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అరే కాళ్ళు ఎరగొట్టా అంటే టెండర్ చేస్తున్నారు. నువ్వు అన్నా నీ కంప్లైంట్ చేస్తే నీ జిమ్మదారు ఏంటంటే వెంకటేష్ ఇటు నీ కంప్లైంట్ చేస్తున్నాం. నీ జిమ్మదారు ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద ట్రూత్. యూ కెనాట్ సే ఎవరు చేయడానికి చెప్పదు. నువ్వెట్లా డిఫెండ్ చేస్తున్నావు కంప్లైంట్ మీద? నువ్వెట్లా డిఫెండ్ చేస్తున్నావు కంప్లైంట్ మీద? మాట్లాడుతున్నారు మీరు. డిఫెండ్ చేస్తున్నాడు. వెళ్ళిపోతాం మేము. మీరు రిగ్గింగ్ చేయించుకోండి అమ్మా. ఆయన తమాషా చెప్తున్నాడు కొత్తగా వచ్చి. మీ కానిస్టేబుల్ చెప్పండి, టీచ్ ద కాన్స్టిట్యూషన్. మీరు అధికారం పంపిస్తున్నాం. అక్కడికి వచ్చినా కూడా మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయించుకోండి, మొబైల్ డిపాజిట్ చేయండి పంపిస్తాం. ఆధార్ ఇక్కడే ఉన్నాడు కదా బాయ్.
उतनी खड़क से हो रही। नहीं साहब, अभी आपके पास बात करने के लिए 2 पुलिस वाले आए, तो 2 लेडीज हमारी देखो, हमारी गुजारिश यही है भाई, हम चोर वोट के लिए मदद नहीं कर रहे हैं, या नहीं तो किसी को धमकी नहीं दे रहे, गंदी गलोच नहीं कर रहे, सिर्फ आपका ड्यूटी आप करिए, बस इतना ही। ये फेयर एंड फ्री इलेक्शन को करवाइए, बस उतना ही। ऊपर वाला अल्लाह है, जिताने वाला अल्लाह है, अल्लाह का करम जो जिसका उनका मर्जी जो है वो जीत जाता है। यहाँ पे बोगस वोटिंग वो फैसिलिटेट मत करिए, बस इतना ही गुजारिश है हमारी। ఫెయిర్ ఎలక్షన్స్ మేము చేస్తున్నాం మీరు చేయట్లేరు కాదు, ముచ్చటెందుకు చెప్తారు? लोगों को भी नहीं छोड़ रहे ना, बोगस नहीं। కానీ మొబైల్ ఉంటే అక్కడ డిపాజిట్ చేసి రండి. मोबाइल नहीं था मैडम, बच्चों के पास मैडम मोबाइल नहीं था, इवन स्मार्ट वॉच भी अलाउ नहीं है। तब आप बोल रहे स्टार्ट बोले मैं निकाल के रख लिया। बड़े साहब है, प्रेसिडेंट है, उन्होंने बहुत बड़ा बुजुर्ग है, थोड़ा ख्याल करके करो। मेरा नहीं था, मेरे बच्चे का था, मैं बच्चे के साथ आया था, बच्चा और मेरी वाइफ थे। चलो चलिए फैसला भाई, फोन नहीं लाया, अलाउड नहीं है, फोन तो नहीं लेकर नहीं लेके आए। चलो क्या तरीका है ये आप लोगों का? वोटर आईडी है, वोटर आईडी है, तुम अंदर भेज दो। अंदर जा आप क्यों डिपॉजिट करने लगा रहे? No, he don't have a cell phone. Okay. They don't have cell phone. Okay. He is stopping. Why? Why he is stopping? What he should verify there? नहीं पैसा जानते हो कि रूल से देखो, वोटर आईडी है नहीं है, वो आजकल नया लगा क्या है वहाँ? इलेक्शन का एजेंट का है, ये एजेंट नहीं होता। नहीं मेरे को मालूम है, GHMC से है, मेरे को मालूम। Why are you roaming around? Why are you roaming around? TV देखकर रह सकते हैं ना घर में? What is the purpose of them to walk around like this? Make our life difficult, is it? Huh? Do we get our families and roam around everywhere? आपका वोटर आईडी दिखाएं। Wait here only for some minutes. भाई आपका नाम? अजहर भाई, आप अंदर जो जाते हैं ना, उनको आप स्लिप देख के भी जाते हैं। अंदर जब जाते हैं, अंदर जब आए ऑटो वाले आए, बताओ जब आप किसी को बचाओ, ये ऐसा है तो खराब हो जाता। आप लोग वहाँ पे अब हमारे को भगाए तो चले जाते दो विदाउट ओरिजिनल आईडी अंदर नहीं देखो। आप कौन चेक करें? कौन चेक करें? आपने देखिए कौन चेक ఎన్నికల్లో ఎర్రగడ్డ నుండి మొదలుకుంటే షేక్పేట వరకు అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఒక వాతావరణం కనబడతా ఉంది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజారిటీతో గెలవనున్నది అన్నటువంటి ఒక విషయం అర్థమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన నిజ స్వరూపాన్ని చూపెడుతూ ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇవాళ కుమ్మక్క అయిపోయి ఈ రోజు ఓటింగ్ కు ఒక రౌడీ బెదిరింపు కార్యక్రమాలకు పోలింగ్ స్టేషన్ లో కూర్చున్న వాళ్ళను కూడా బెదిరిస్తా ఉన్నారు. అల్ఫలా స్కూల్ దగ్గర ఉన్నాను, మినీ గుల్షన్ కాలనీలో ఉన్న, డైమండ్ హిల్స్ లో ఉన్నటువంటి ఒక కాలనీలో ఉన్నాను. మొత్తంలో పోలింగ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి. వందల మంది పక్క కాన్స్టిట్యున్సీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా మోహరించి వాళ్ళ ఓటర్లను బెదిరిస్తున్న పరిస్థితి, బోగస్ ఓటింగ్ చేస్తున్న పరిస్థితి. ఎన్నికల సంఘం ఏమైనా గుడ్డిగుర్రం పళ్ళు అవుతున్నదా, లేకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డి గారి పేరోల్ మీదకి పోయిందా? పోలీసులు మొత్తానికి తొత్తులుగా మారిపోయినారు. ఎన్నికల సంఘం ఒక న్యూట్రల్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని వేల మంది పోలీసులు ఎందుకు, ఈ అబ్జర్వర్లు ఎందుకు, ఈ ఎన్నికలు ఎందుకు, ఈవీఎంలు ఎందుకు? ఒకవేళ తోటి
తీసుకుంటే ఒక అర్రాజు పెట్టి అమ్ముకోండి, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇచ్చి పడేయండి కాంగ్రెస్ గెలిచిందని చెప్పని. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ ఓటు వేయాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము.